ప్రియతమ మహాఘనత వహించిన తండ్రి గారు, సహగురువులారా, నూతనముగా గురు పట్టాభిషేకం పొందబోతున్నటువంటి అభ్యర్థులారా, ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మా సెయింట్ ఫ్రాన్సిస్ ప్రావిన్స్ నిష్పాదుక కార్మెల్ సభలో చాలా గొప్ప సుదినము. ఎందుకు అంటే కార్మెల్ సభ అంటే ప్రార్థనకు నిలయము అని అర్థము. ప్రార్థన ద్వారా దేవునిలో ఎలా ఐక్యం అవ్వాలి అని మా సభ తిరుసభలో బోధిస్తూ ఉంటుంది. మిస్టికల్ థియాలజీలో తిరుసభకు పండితులను ఇచ్చినటువంటి ఈ యొక్క గొప్ప సభ ప్రజలు అందరూ కూడా దేవుణ్ణి ప్రార్థనలో అనుభవించాలి అని చెబుతూ ఉంటుంది. ఆ యొక్క దేవుని యొక్క అనుభూతిని పొందే విధాన్ని నేర్పుతూ ఉంటుంది. మా గురువులు ముఖ్యముగా పునీత శిలువ యోహాను గారిని అనుసరిస్తూ ఆయన తిరుసభ పండితుడు ఏ విధంగా దేవునిలో ఐక్యం అవ్వాలి ప్రార్థన ద్వారా అని నేర్పుతున్నటువంటి గురువు. తన యొక్క మొట్టమొదటి దివ్య బలి పూజను అర్పిస్తున్నటువంటి సమయంలో ఆయన ప్రార్థించినది ఎప్పటికీ ఆయనలో ఉన్నటువంటి బాప్తిస్మా ప్యూరిటీని, ఆ యొక్క పవిత్రతను పోగొట్టుకొనకుండా ఉండేందుకు కావలసిన అనుగ్రహాల కోసము ప్రార్థించారు. ఇక్కడ ఉన్నటువంటి తండ్రి గారా మరియు ఇతర గురువులారా, క్రైస్తవ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈ యొక్క గురు పట్టాభిషేక మహోత్సవానికి ఆహ్వానిస్తూ మా యొక్క నూతన గురు పట్టాభిషేకం పొందబోతున్నటువంటి ఈ యొక్క మా సహోదరుల కోసం ప్రార్థించమని, వారు కూడా ఎప్పటికీ కూడా ఎటువంటి అపవిత్రతను కలిగి ఉండకుండా ఎప్పుడు వారు పొందినటువంటి జ్ఞాన స్నానంలో పొందినటువంటి ఆ యొక్క పవిత్రతను ఎల్లప్పుడూ కొనసాగే వారికి దేవుడు అనుగ్రహాలు కురిపించాలని ప్రార్థించమని కోరుతూ ఉన్నాను. మరి ముఖ్యంగా ఈరోజు వారు గురువులుగా, యాజకులుగా, రాజుగా అభిషేకము పొందబోతూ ఉన్నారు. ఈ యొక్క అంతస్తుకు వీరిని దేవుడు పిలిచినందుకు మాకు ఎంతో ఆనందముగా ఉన్నది. మా యొక్క సభ తరపున మీ అందరినీ ఆహ్వానిస్తూ వీరికి ఇందుకు కావలసిన అనుగ్రహాల కోసము వారికి దేవుణ్ణి ప్రార్థించమని మీ అందరినీ ఆహ్వానిస్తూ ఈ యొక్క దివ్య బలి పూజను మొదలు పెట్టవలసినదిగా మన ప్రియతమ తండ్రి గారిని కోరుతూ ఉన్నాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ప్రధాన గురువైన క్రీస్తు యేసు వరప్రసాదములు నిష్పాదక కార్మిక సభ సారథి ఫాదర్ అమృతరాజు గారికి, ఫాదర్ జయరాజు, ఇంకా కౌన్సిల్ టీం, ప్రియమైన గురువులందరికీ, అంతకంటే ఎక్కువ ఆత్మీయులైన క్రైస్తవ బిడ్డలందరికీ నేను ప్రేమపూర్వకంగా క్రీస్తు జయంతి కాలంలో ఉన్నాము. పుట్టటానికి ఇల్లే లేని వాడి పండగ ప్రతి ఇంటింట ప్రపంచమంతా జరుపుకున్న పుణ్యకాలము, పవిత్ర కాలము. ఈ పవిత్ర కాలములో మిమ్మల్ందరినీ నేను క్రీస్తు ప్రభు పశుశాల బాలయేసు వరప్రసాదములతో దీవిస్తూ ఈనాటి సాయంకాలము ఈ యేసు ప్రభు ఉద్యానవనములో సహాయమాత, ఆరోగ్యమాత మానస క్షేత్రములో ఖమ్మం పీఠం కళలకు కాణాచి, కళలన్నీ ముఖ్యంగా క్రైస్తవ కళలు వారే ఒక ప్రత్యేక పీఠం ఖమ్మం పీఠం. ఈ ఖమ్మం పీఠంలో ఇంకా పాల్వంచ సంగతి
చెప్పనవసరం లేదు. పాలు ప్రవహించే దేవదేవుని పాలు ప్రవహించే గొప్ప పట్టుకొమ్మ ఈ ఖమ్మం పీఠంలోనే. కనుక ఇక్కడికి రావటము, ఈరోజు మిమ్మల్ని అందరినీ దీవించటము, అంతకంటే ఎక్కువగా 7 నవయవ్వనులు నేటి నుండి ఇక మా తల్లిదండ్రులను, మా ఊరిని అన్నిటిని మరచి క్రీస్తే మాకు సర్వస్వం అంటూ మనందరి ముందు ప్రమాణం చేయబోతున్నారు. గురు అంతస్తును పొందబోతున్నారు. దేవుడు నా చేతుల మీదుగా వీళ్ళని అభిషేకించడం, నేను ప్రత్యేకంగా 7 సంఖ్య బైబిల్లో పరిపూర్ణమైన సంఖ్య, మీకు తెలుసు, నిండైన సంఖ్య. కనుక ఈనాడు నిష్పాదక అంటే చెప్పులు తొడుక్కోకుండా సేవ చేసే, చలి దేశాలలో చెప్పులు లేకుండా ఎవరు ఉండలేరు. కనుక అక్కడ కూడా అంత త్యాగము, మనస్సు మొదలుకొని పాదాల వరకు ఈ విధంగా మేము జీవిస్తాం. అంత కఠినమైన కానీ ఆనందమైన పిలుపుగా వాళ్ళకి దేవుడిస్తున్నాడు. కనుక మనమందరం, నేను వీరిని కన్న తల్లిదండ్రులను ప్రత్యేకంగా అభినందిస్తున్నా. కనుక ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి వీరిని కానీ పెంచి ఈ పీఠం దాకా తీసుకువచ్చినారు. దేవునికి అంకితం చేస్తున్న వారి జన్మం ధన్యమైనది. కనుక ఈనాడు వారిని దీవించడానికి ఇంతమంది గురువులు విచ్చేసి ఉన్నారు. కనుక ఆనందంతో ప్రియమైన ఉపగురువులారా, ఇక కొన్ని క్షణాలు మాత్రం మిగిలి ఉన్నాయి. జీవితాంతం జీవించడానికి అటో ఇటో ఇంకా నిర్ణయం చేసుకోవాలి. ఒక్కసారి నిర్ణయం చేసుకుంటే ప్రజలందరి ముందు దేవుడికి వాగ్దానం చేస్తే, ముఖ్యంగా మీ సభకు మీరు ఆనిమిత్యాలు కనుక 2024 ప్రార్థనా సంవత్సరము, జూబిలీ సంవత్సరం, వచ్చే సంవత్సరము, దానికి ప్రార్థనా సంవత్సరాన్ని బాబు గారు నిర్దేశించిన ఈ సంవత్సరంలో మీరు అభిషేకం పొంది మీ ప్రార్థన ధ్యానము, ప్రార్థన కంటే కాంటంప్లేషన్, ప్రేయర్ అండ్ కాంటంప్లేషన్ మీ సభ యొక్క ముఖ్య లక్షణాలు. కనుక మిమ్మల్ని అభినందిస్తూ ఈ పూజలో మనమందరం పాల్గొంటూ మీరు సువార్త ఉన్న తర్వాత అభిషేకం పొందడానికి ముందుకు రానున్నారు. కాబట్టి ఇష్టపూర్తిగా మీరు ముందుకు వచ్చి అభిషేకం పొందాలని నేను మిమ్మల్ని ఆశిస్తున్నాను, దీవిస్తున్నాను. కనుక ఈ సభకు ప్రత్యేకముగా 7 దేవునికి స్తోత్రం అంటూ, అదేవిధంగా పూజ ప్రారంభంలో మనము చేసిన పాపములను, తప్పిదములను, లోపములను కూడా అన్నిటిని ఒప్పుకొని, ముఖ్యంగా 7 ఉన్న ఇంకా సాతాను ఛాయలను వీరిని పూర్తిగా తీసివేయమని ఆ ప్రభుని మనసారా మన్నింపు వేడుకున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతలో నా పాపములను ఒప్పుకొంచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను పాపములను చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపబడినని వ్రతమాలు కొనుచున్నాను. దర్శనముకై నిలచితినయ్యా, యేసయ్యా యేసయ్యా, నీ శరణు కోరి వచ్చితినయ్యా.
నిలచితివయ్యా నా హృది తలుపులు తెరచితివయ్యా నీ దయను పొందవేడితినయ్యా నా హృది తలుపులు తెరచితివయ్యా నీ దయను పొందవేడితినయ్యా సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనంతా నిత్య జీవన బాటలో నడిపించుదురుగాక. ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. మహిమా కలుగును కాక భూలోకమున దీనులకు శాంతి కలుగును కాక.
ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ ప్రజలకు కాపరులను అనుగ్రహించుట నీ అభీష్టము కావున శ్రీ సభకు దైవ భక్తిని ధైర్యమును ప్రసాదించు ఆత్మను అనుగ్రహింపుము. నీ పీఠము చెంత నుండి నీకు పరిచర్య చేయుటకు ఈ 7 గురువులను యోగ్యులుగా చేయుము. నీ సువార్తను దృఢముగా చాటి చెప్పుటకు వారికి కావలసిన నమ్రతను దయచేయు. నిష్పాదక కార్మిక సభలో వారు నీకే పూర్ణాంకితమై తోటి సహచరుల సేవలో నీ రాజ్య వ్యాప్తిగా కృషి చేయనట్లు అనుగ్రహింపుడు. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం నుండి 10వ వచనం వరకు. ప్రభువు నాకు తన వాక్కును ఇట్లు వినిపించెను. నిన్ను మాతృగర్భమున రూపొందింపక మునుపే నేను నిన్ను ఎన్నుకొంటిని. నీవు పుట్టక మునుపే నిన్ను పవిత్రపరచితిని. నిన్ను జాతులకు ప్రవక్తగా నియమించుతిని. నేను యావే ప్రభు నాకెట్లు మాట్లాడవలెనో తెలియదు, నేను బాలుడను అని పలికి తిని. కానీ ప్రభువు నాతో ఇట్లు నుడివెను, నీవు నేను బాలుడను అని చెప్పవలదు. నేను పంపు వారందరి యొద్దకు నీవు వెళ్ళవలెను. నేను చెప్పుకొనిన సంగతులెల్లా వారికి చెప్పవలెను. నేను నీకు తోడుగా నుండి రెండవ పఠనము
పునీత పౌలు గారు హెబ్రీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము వచనములు 1-6. రెండవ పఠనము పునీత పౌలు గారు హెబ్రీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము వచనములు 1-6. ప్రతి ప్రధాన యాజకుడును ప్రజల నుండి ఎన్నుకొనబడి వారి పక్షమున దేవుని సేవయందు పాపముల పరిహారమునకై కానుకలను బలులను అర్పించుట కొరకు నియమింపబడెను. తానే పెక్కు విధములుగా బలహీనుడు కనుక అజ్ఞానము వలన దోషములొనర్చు వారితో అతడు సౌమ్యముగా ఉండగలుగును. తానే బలహీనుడు గనుక ప్రజల పాపముల కొరకే కాక తన పాపముల నిమిత్తము కూడా బలులను అర్పింపవలెను. ప్రధాన యాజక పదవి గౌరవమును ఎవరంతట వారు పొందలేరు. అహరోను వలె దేవుని పిలుపు వలననే ఏ వ్యక్తి అయినను ప్రధాన యాజకుడుగా చేయబడును. అదే విధముగా ప్రధాన యాజక పదవి గౌరవమును క్రీస్తు తనకు తాను ఆపాదించుకోలేదు, దేవుడే ఆయనను నియమించెను. అంతేకాక దేవుడు ఆయనతో ఇట్లనెను, నీవు నా కుమారుడవు, నేడు నేను నీకు తండ్రినైతిని. మరి ఒక చోట దేవుడు ఇట్లు చెప్పెను, మెల్కిసెదకు యాజక క్రమమున నీవు సర్వదా యాజకుడువై ఉండువు. ఇది ప్రభువాక్కు.